పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు కార్యకర్తలపై నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పార్టీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఐ రవికుమార్కు ఫిర్యాదు చేశారు. నెయ్యి కల్తీ అంశం, వైఎస్ జగన్, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోలతో తప్పుడు పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ ఉందని ఎవరు నిర్ధారించకుండానే విష ప్రచారం చేయడమేంటని ప్రశ్నించారు. ఏదైతే ఇవాళ పందికొవ్వు కలిసిందని, తిరుపతి లడ్డూలు, చేపల ఆయిల్ కలిసిందని ఏదైతే మీరు పోస్టర్లు వేసి తిరుపతిలో కానీ, వైజాగ్లో కానీ, గుంటూరులో కానీ ప్రజల్ని ఉద్రేకపరిచే విధంగా ఇవాళ ఏదైతే అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టే ఇందులో కలగజేసుకుని ఆ రోజైనా వైఎస్ సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేయబెట్టి సుప్రీంకోర్టు కలగజేసుకుని ఏది కూడా మీరు ఈ భక్తుల్ని ఏదైతే కలియుగ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగవద్దు, అది నిజ నిర్ధారణ మేము చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు ఇందులో తలదూర్చి అక్కడ సిట్ వేసుకుని సిబిఐని వేసి ఇవాళ నిర్ధారణ చేశారు. మీకు ఏమైనా హాని జరిగిందా? మీరు ఏమైనా హాస్పిటల్ పాలయ్యారా? ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? బోలేబాబా వెనకాల ఉన్న ఆలీబాబా ఎవరు? 2018లో బోలేబాబాని హర్ష అనే పేరుతో ఎవరు తీసుకొచ్చారు? 2019లో ప్రభుత్వం ఎవరో, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరో అంటే మీకు తెలీదా? మీరు చెప్పిన పోస్టుల ప్రకారం అప్పుడు మీరే వాడిచ్చారా? అని ఊరికినే రాజకీయ విమర్శలు చేయటం కాదు. మీరు కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. మీకు మీరే చెప్పారు, కలియుగ వెంకటేశ్వర స్వామి దయ వల్లే అరపిల్లో నా మావోయిస్టులు దాడి చేస్తే నేను బతికాను, వెంకటేశ్వర స్వామికి రుణపడి ఉంటానని. ఇవాళ మీరే వెంకటేశ్వర స్వామి దాంట్లో పందికొవ్వు ఉందని లేదా చేప ఆయిల్ ఉందని మీరు చెప్పచ్చండి. అలాంటిది ఏదన్నా వచ్చినప్పుడు మనం ఎంత గోప్యంగా ఉంచాలి అంటే, కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో కాకుండా, ఇతర రాష్ట్రాల్లో కాకుండా, ఇతర దేశాల్లో కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాన్ని, మనోధైర్యాన్ని, అభద్రతా భావాన్ని సృష్టించారు. మీరు అమ్మటి రాంబాబు గారు నేను మొదలుగా మాట కప్పుకుని చూరాను, అంత పెద్ద ఆయన నేను అనుకుండవలసింది, ఇంత పెద్ద వయసులో ఉన్నాను నేను అనుకుండా ఉండవలసింది అని ప్రచారపడి చెప్పాడు, అయిపోయింది. మళ్ళీ మీరు జోగి రమేష్ మీద ఎందుకు కొట్టారండి? మీరు తిట్టలేదా? తప్పండి, మీరు మాట్లాడతారు సరే, రాజకీయ వ్యవస్థలు ఎవరైనా మాట్లాడతారు కానీ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel